ఇదివరకు పార్టీల మధ్య ఘర్షణ జరిగినా లేకపోతే కొట్టుకున్నా తిట్టుకున్నా ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో ఏం జరిగిందని వార్త రాసేవాళ్ళు. వార్త రాసి ఎవరికి గాయాలని, తలకాయ పగిలినయ్యా, తగలబెట్టుకున్నారా రాసి ఈ పార్టీ వాళ్ళు ఎలా ఆరోపిస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు ఎలా ఆరోపిస్తున్నారు అని రాసేవాళ్ళు. కనీసం అప్పుడు బ్యాలెన్స్ అయ్యేది. ఇప్పుడు వచ్చేటప్పటికి కొట్టుకు చస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ దాడులు, వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం దాడులు. గ్రామీణ ప్రాంతాలు మందు ఎక్కువైతే అవతలు ఉన్నటువంటి పార్టీ వాడు కనబడితే దాడులు చేసుకోవడం అలవాటైంది. లేదా మందు వేసుకోగానే తమకి గుర్తుకొచ్చినటువంటి తమకు తెలిసిన వాడి మీదకే దాడిగిపోతారు. తన్నేసుకుంటున్నారు, తలకాయలు పగలగొట్టేసుకుంటున్నారు. ప్రాక్టికల్గా నాకు అర్థం కానిది ఏంటంటే, వీళ్ళు రేపు పొద్దున గాయపడ్డోడు ఆసుపత్రుల చుట్టూ తిరగాలి. ఎక్కువ గాయమైతే చావు బతుకుల మధ్య దాకా వెళ్తాడు. వాడు జీవితకాలం అల్లాడాలి.